హాయ్ హలో గైస్, ఈరోజైతే మా ఆయన నేను బయటకు వెళ్ళాము. ఒక పని మీద బయటకు వెళ్తే మళ్ళీ వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ అవడం వల్ల వచ్చేసరికి స్నాక్స్ ఏదైనా చేయాలి కదా అనేసి నేనైతే స్నాక్స్ చేద్దామని నేను ట్రై చేశాను. అవి ఏంటంటే కర్ణాటక స్టైల్లో వీటిని మధుర్ వడ అంటారు, కానీ మన తెలుగులో చెప్పాలంటే మామూలుగా మధుర్ వడ అని అంటారనమాట. అవైతే ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఒక కప్ తీసుకొని ఆ కప్లో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు చిన్న ముక్కలుగా కోసుకొని, అల్లం చిన్న ముక్కలుగా కోసుకొని, కొత్తిమీర చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. కారం, ఉప్పు, జీలకర్ర అన్నీ వేసిన తర్వాత బాగా ఉల్లిపాయలకి అన్నిటికి పట్టినట్టుగా కలుపుకున్న తర్వాత 1 కప్పు ఉప్మా నూక, 1 కప్ మైదా పిండి, 1 కప్ బియ్యం పిండి వేసుకున్న తర్వాత పల్లీలు బాగా వేపుకున్న పల్లీలు అనమాట కొంచెం స్మాష్ చేసుకొని వేసుకున్నాను. దాని తర్వాత ఆయిల్ బాగా తలతల మరుగుతున్న ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా పొడి పొడిగా వస్తుంది. అలా కలుపుకున్న తర్వాత కొంచెంగా 1 స్పూన్గా వేసుకోండి. నాకు బౌల్ పిండి నిండగా ఉండడం వల్ల కొంచెం క్వాంటిటీ వేసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత మిగతా పిండి దీంట్లో వేసుకొని ఒకేసారిగా కలుపుకున్నాను అనమాట. చూడండి క్వాంటిటీ అయితే ఇలా ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు, ఈ విధంగా ఉండాలన్నమాట. కలుపుకునేటప్పుడు క్వాంటిటీ ఎక్కువ అనుకుంటే కొంచెం పెద్ద బౌల్లో వేసుకోండి. నాకైతే వేరే బౌల్లో కూడా పట్టింది. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం క్వాంటిటీ ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఇలా చేసుకొని రౌండ్గా ఈ విధంగా అయితే నొక్కుకోవాలన్నమాట. ఇలా అద్దుకుని రౌండ్గా అయినా చేసుకోవచ్చు, లేదా స్క్వేర్ షేప్లో అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో అయితే చేసుకున్నాను. మరీ రౌండ్ షేప్లో కాదు, మరీ స్క్వేర్ షేప్లో కాదు, అలా అయితే నేను చేసుకున్నాను. ఒకవైపు ప్యాన్ వేసి ప్యాన్లో ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేడెక్కిందో లేదో చూసుకొని ఒక్కొక్కటిగా అయితే నేను వేసుకుంటున్నాను. వేసిన వెంటనే తిప్పియద్దు. ఒక 5 నిమిషాలు అలానే ఉంచి ఆ తర్వాత తిప్పాలి. తిప్పిన తర్వాత చూడండి ఇలా బ్రౌనిష్ కలర్లో వస్తుంది. ఈ వడలు ఏంటంటే మన ఆంధ్రాలో ఎక్కడైనా చేశారా లేదా అనేది తెలియదండి. నేను అలాగని కర్ణాటక వెళ్ళలేదన్నమాట. ఇదైతే ఒక స్నాక్స్ టైప్ చేశాను. దాంతోపాటు పల్లి చట్నీ చాలా బాగుంటుంది. కనుక ఈ వీడియోని ఫుల్గా చూసినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానే మరి, బాయ్ బాయ్. ఇంతకీ ఈ మధుర్ వడలు ఎలా వచ్చాయో అనేది మీకు చెప్పలేదు కదూ. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి.